తారీఖు రోజున అంటే డిసెంబర్ 3, 2023 రిజల్ట్ బహుశా ఈరోజు 8, 9 మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా 8 అంటే మిగతా అందరు ఎమ్మెల్యేలు చేస్తే మా బీజేపీ వాళ్ళం ఒక 3వ డేట్ చేసినాం. ఆ కారణం మీకు తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వం మారినందుకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినందుకు వాళ్ళు అత్యుత్సాహంతో 6 గ్యారంటీలు, ఇష్టం వచ్చిన గ్యారంటీలలో హామీలు, డిక్లరేషన్లు, 420 హామీలు ఇవ్వడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అంటే ప్రభుత్వం వస్తుందని అనుకోలేదు. అందుకోసమే ఓన్ కనిపిస్తే వాళ్ళకు అమ్మవారిలో ఒట్లు పెట్టుకొని ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి మీద ఒట్టు, హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని గెలిచింది. ఎందుకంటున్నా అంటే మొదటి సంవత్సరము సోనియమ్మ దినం రోజునే మేము రుణమాఫీ చేస్తాం, 100 రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి, అందుకే మొదటి సంవత్సరము నేను కూడా నిధులు ఏమి తీసుకురాలేకపోయినా. ఆ తర్వాత ప్రభుత్వంలో ఏంటిదంటే స్థానిక ఎన్నికలు అనుకోండి, 2వ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత రాబోయే గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు అన్నిటి దృష్టి పెట్టుకొని ఒక్కొక్క హామీలో ఒక 25% అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని హామీలు అది కూడా 10-20% అనుకోండి. ఇక అర్బన్ నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం ఏం రాకుండా కానీ మొత్తం ఓవరాల్గా 2 ఇయర్స్లో 130 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా TFIDC ప్రతి డివిజన్కు ₹1 కోటి. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. నిజామాబాద్లో కంప్లీట్ అయి పెండింగ్ ఉన్నాయి. బోధన్ బస్ స్టాండ్ పక్కన ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎల్లమ్మగుట్టలోని సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర 8 సంవత్సరాల క్రితం ఆగిన బ్రిడ్జు, ఇంకా తహసీల్ ఆఫీస్ దగ్గర 80% కంప్లీట్ అయిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఇట్లా ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టుతూ నగర అభివృద్ధి కోసము కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేషన్ తీసుకొని 100 కోట్లు, సుమారు 99.5 ఇచ్చింది. నా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మీరు 100 కోట్లు విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారే కనుక వారికి లెటర్లు 2 సార్లు ఇవ్వడం, 2-3 సార్లు ఇచ్చిన. దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పుడే వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా దానికి స్పందించి గత నెల రోజుల క్రితము 5+32 crores 37 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత నిజామాబాద్లో చాలా సంవత్సరాల నుండి ముఖ్యమైన సమస్య ఏంటిదంటే స్టాండ్ వాటర్. భారీ వర్షం పడితే, అతి భారీ కాదు, కొద్ది పెద్ద వర్షం పడ్డా కానీ అక్కడ నాగారం ధర్మపురి హిల్స్ నుంచి పడితే ఇక్కడ కొత్త కలెక్టర్ ఆఫీస్ దాకా చాలా చోట్ల వాటర్ నిలిచిపోతాయి, చిన్నగా చెరువులని తప్పిస్తాయి. నూడా చైర్మన్ వారితో మాట్లాడి నూడా నుంచి నిధులు అంటే రెడీగా ఉంటాయి, ఈ సమస్య తీరిస్తే బాగుంటుందని 23 కోట్లు గత 2 నెలల క్రితము భూమి పూజలు, శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మైనార్టీ ఏరియాలో అనేక సంవత్సరాల క్రితం కట్టిన మైనార్టీ గర్ల్స్ జూనియర్ కాలేజ్, అది మేము ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు అలా బూత్లు ఉంటాయి, చాలా బూత్లు ఉంటాయి, 10-12 బూత్లు ఉంటాయి.
వెళ్ళినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కోట్ల రూపాయలతో కట్టింది నిరుపయోగంగా పడినదని. దానికి కూడా ఈ నోడా ద్వారా ఫండ్స్ కొన్ని రోడ్లకు కూడా ఈ అమ్మ వెంచర్కు కనెక్టివ్ రోడ్లు ఇట్లా కొన్ని ముఖ్యంగా స్టాంప్ వాటర్తో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టోటల్గా 23 crores. ఇక పేదలకు మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది విద్యా వైద్యం విషయంలో అక్కడ సూపరింటెండెంట్ గారితో డిఎంహెచ్ఓ తోటి సమస్యలు ఏం నీడ్స్ ఉన్నాయి, ఏం అవసరాలు ఉన్నాయి. సివిల్ వర్క్ మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ, ఇంకకు వెళ్తే శానిటేషన్ ప్రాబ్లము, సివిల్ ఎస్టిమేషను, తర్వాత టెక్నికల్గా కావాల్సిన మెషినరీస్, టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత డాక్టర్ల కొరత. ఈ 3 లెటర్లు కూడా నేను గెలిచిన 2-3 నెలల నుండి కంటిన్యూగా దాని సివిల్ డెవలప్మెంట్ కోసం అంటే టాయిలెట్స్, టైల్స్, పైప్ లైన్ల కోసము 2.8 crores శాంక్షన్ చేయడం జరిగింది. టెక్నికల్ మెషిన్స్ కోసము ఎంఆర్ఐ త్వరలోనే వస్తుంది. అక్కడికి స్కానర్ మిషన్ 3 కోట్లతో ఉంది. అది చాలా సంవత్సరాల నుంచి పడింది, అంటే సుమారు 3-4 సంవత్సరాల నుండి. అది కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, హెల్త్ మినిస్టర్ తోటి. దానికి కావాల్సిన అంటే డాక్టర్స్ లేరు అక్కడ. డాక్టర్స్ లేక ఆ స్కానరు ఎట్లుందో అట్లనే ప్యాక్ అయ్యి ఉంది. ఇది ప్రభుత్వ వ్యవస్థ ఇట్లా ఉంటుంది. డాక్టర్ల కొరత గురించి మాట్లాడడం, లెటర్లు ఇవ్వడం, మాట్లాడితే మర్చిపోతారు పాపం. రోజు పనులు బాగుంటాయి. కంటిన్యూగా ఈ రోజు వరకు నా ద్వారా అంటే మినిస్టర్లకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, డెవలప్మెంట్లకు కానీ 650 లెటర్లు ఇవ్వడం జరిగింది ఈ 2 yearsలో. డ్రాఫ్టింగ్ ఇక్కడ కలెక్టర్ గారికి కానీ, డిపార్ట్మెంట్లకు కానీ ఏ నీడ్ ఉన్నా కానీ 650 లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2.8 crores ఏదో చాలా సంవత్సరాల క్రితము ఈ ప్రగతి నగర్లోని క్రిమటోరియం, శ్మశాన వాటిక సుమారు 5 కోట్లు శాంక్షన్ అయ్యి 60-70 లక్షల పని చేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది. అది చాలా రోజుల క్రితం అట్లా ఆగిపోయింది. సుమారు ఎంత ఈ 3 క్రిమటోరియంలు బ్రహ్మాండంగా కట్టినారు. గత ప్రభుత్వంలో సుమారు 30 కోట్లు అనుకుంటా. కానీ ఇక్కడ అది సిటీ సెంటర్లో ఉంది. మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు అక్కడ. అది పబ్లిక్ హెల్త్ ద్వారా ఏదైతే 70-80 lakhs తర్వాత 4.3 crores మిగులు నిధులు. అది కూడా త్వరలోనే, అంటే 1 week లోపలే పనులు ప్రారంభమవుతాయి. అంటే ఇవన్నీ పనులు ఏంటంటే ఈ సంవత్సరం వర్షకాలం సుమారు 6 నెలలు పడ్డాయి. ఈ సివిల్ వర్కులు, రోడ్లు, డ్రైనేజీలు అంటే చేసినా కానీ ఫలితం ఉండదని గత పాత టీఎఫ్ఐడిసి పనులు ఆల్రెడీ 1 month నుంచి పెండింగ్ ఉన్నాయి, అన్కంప్లీటెడ్. అవి పనులు కూడా మొదలైనాయి, చాలా దగ్గర మొదలైనాయి. ఈ కొత్త టీఎఫ్ఐడిసి డివిజన్ కోటి త్వరలోనే అది కూడా 1 week 10 days స్టార్ట్ అవుతాయి. ఇక ప్రధానమైన సమస్య, అన్ని ప్రధానమైన పేదలకు కావాల్సిన విద్యా వైద్యంతో పాటు ఆవాస్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదల గురించి ఆవాస్ యోజన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటిదంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్, వాళ్ళ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు, పేదలకు ఇవ్వలేకపోయింది. అదంతా చాలాసార్లు మాట్లాడాం. కంప్లీట్ అయ్యి కూడా ఇవ్వలేకపోయింది. నాగారంలోని 396 వాటి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇచ్చే పరిస్థితి లేదు. వాటి రిపేరింగ్ కోసం 1.25 crores కంటిన్యూ హౌసింగ్ మినిస్టర్ పొంగిరెడ్డి గారితో అక్కడ 396
కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న 80%, 85% కంప్లీట్ అని అవి ఇవ్వాలి అని. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ఒక్క పేదోడు కానీ ముందు కాంగ్రెస్ అన్నది, ఆ తర్వాత నియోజకవర్గానికి 3,500 అని పెట్టి 3,500 అంటే మొదటి సంవత్సరము మొండి చేసి పెట్టి ఏమి ఇవ్వలేదు. రెండవ సంవత్సరం ఇందిరమ్మని ఇస్తాము జాగా ఉన్న వాళ్ళకి. మరి ప్రధాన సమస్య అర్బన్లో పేదలకు జాగాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నామ్స్ ప్రకారము కనీసము 100 గజాలు 80-70 గజాలు అన్నా కానీ 10 లక్షల రూపాయలు అవుతుంది ప్లాట్. గత 3 నెలల నుంచి అప్లై చేసుకుంటే ఇప్పటికీ 50% కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ భర్తీ కాదు. వాళ్ళ టార్గెట్. నేను హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి గారితో అది కూడా లెటర్ ఇచ్చిన. 3,500 ఇళ్ళు ఖచ్చితంగా మాకు కావాల్సిందే. జాగా ఉన్న వాళ్ళు మిగతా ఏదైతే భర్తీ చేయడానికి మరి మీరే కట్టియాలా అంటే ఇది గవర్నమెంట్ పాలసీ అని ఒక మాట చెప్పడం జరిగింది. ఇది L1లో అయితే నెక్స్ట్ ఇయర్ L2 అంటే జాగా లేని వాళ్ళకు అన్నట్లు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అది అప్పుడు చేస్తామని అన్నారు. లేదు మీరు ఇవాళ ఇక్కడ ఒక ల్యాండ్ నాగారంలో ఒక ల్యాండ్ నా దగ్గర ఆయనకి ఇచ్చిన ఈ ఫలానా గవర్నమెంట్ ల్యాండ్ అంటే చూస్తామని చివరి మాట చెప్పి అయితే 396 ఇళ్ళ కోసం 1.25 crores శాంక్షన్ అయింది. అది కూడా నేను కలెక్టర్ గారికి కంటిన్యూ అంటే గత కొద్ది వారాల నుండి ఈ లోకల్ ఎలక్షన్ గడపదు ఎందుకు ఏమైందని అంతా రెడీ. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ మినిస్టర్ చూస్తారు. ఇలా ఎట్లుందంటే ఏవో ఇంకోల పిల్లలు సంఘాలకి నా పాప ముద్దు పెట్టుకున్నట్లున్నది. 390 ఇళ్ళు ఇవ్వడానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ లిస్ట్ ఫైనల్ చేస్తారు. నేను అనుకున్నా నేను కూడా నా క్యాంప్ ఆఫీస్ నుంచి లిస్ట్ ఇచ్చిన ఎవరికన్నా రాని ఏదోలకే వస్తాయి వీళ్ళు వాళ్ళని కాదు. అని ఒకటి నేను చెప్పేది ఏంటంటే సార్ ఇల్లీగల్గా అంటే మళ్ళీ కమిషన్ పాపం ఇంతకుముందు బాధితులు ఉన్నారు నిజామాబాద్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానికి కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు. అటువంటివి కాకుండా జర దృష్టి పెట్టాలని మాత్రం ఒక మాట చెప్పిన. 396 ఇళ్లకు అది కూడా డిలే కాదు. తర్వాత ఇవన్నీ కూడా 130 కోట్లలో జరిగింది. ప్రపోజ్డ్ R&Dకి ఒక 25 కోట్లు. మన నిజామాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే వాగు పారుతూ ఉన్నారో ముఖ్యంగా 100 ఫీట్ రోడ్డు దత్తమందిర్ దగ్గర, ఆ తర్వాత ఇది పద్మశాలి వీధి ఇది 100 ఫీట్ దత్త మందిర్ దగ్గర, గాయత్రి నగర్ దగ్గర, బాలన్మాన్ దగ్గర, తర్వాత కంఠేశ్వర్లో ఈ 4 కూడా బ్రిడ్జ్లు అయితే కనెక్టివిటీ బాగా పెరుగుతుంది, ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని వాళ్ళు DPR తయారు చేస్తూ ఉన్నారు. 25 కోట్ల అయితే శాంక్షన్ చేయమని లెటర్ ఇవ్వడం జరిగింది. 25 కోట్లు. ఇంకా ముఖ్యమైనది ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం. దాని నిధులు కేంద్రం నుంచి వస్తాయి. సుమారు 100 కోట్లతోటి అంటే న్యూ టెక్నాలజీ తోటి ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. దాని నామ్స్ ప్రకారం జియో ప్రకారం 25 ఎకరాలు ఉండాలి. 25 ఎకరాలు అంటే మన అర్బన్లో ఎక్కడ లేదు, అసలే లేదు. 12 ఎకరాలు సాధ్యమైంది. ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ వచ్చినప్పుడు భూపతి రెడ్డి గారి తల్లి ద్వాదశ దిన కర్మ రోజు వచ్చినప్పుడు మేము మీరు అందరికీ కలిసి ఎలిప్యాడ్ దగ్గరనే కలవడం జరిగింది. దాంట్లో నన్ను 12 లెటర్లు ఉన్నాయి నాకు. దాంట్లో బస్ స్టాండ్కి సంబంధించింది కూడా గతంలో ప్రపోజ్ చేసిన స్టేషన్ పక్కన లేకపోతే దీనికి మీరు సుందరీకరణ కోసమా అని 2 రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏంటిది ఎట్లుంటాడంటే బాగా బిజీ ఉంటాడు కదా,
లెటర్ లేగానే పక్కకు పిఏ ఇస్తాడు. మేము వదలలేదు. సుమారు 8 లెటర్లు చదువుకుంటూ చూపెట్టాం. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పెట్టాం. సో నిజామాబాద్ నుండి మళ్ళీ హెలికాప్టర్లో హైదరాబాద్ పోయేటప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పటిన్నారట, ఇది కన్ఫర్మ్ చేసినా చెప్పిండు. ఇక్కడ 12 ఎకరాలకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కన్ఫర్మ్, మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత 130 కోట్లలో చెప్పిన ఇవి ప్రపోజల్స్. ఇవన్నీ కూడా సెక్రటరీకి వెళ్ళి ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ యోగేంద్ర అన్న గారు ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళేది ఉంది. అది కన్ఫర్మేషన్, ఫుల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్మీట్లో పెడతాం. ఇక చిన్న చితక పనుల మీద అన్నింటి మీద దృష్టి పెడతా ఉన్నాం. ఈ 37 కోట్లలో ముఖ్యంగా 37 కోట్లలో 5 కోట్లు 5 కోట్లు రోడ్డు డ్రైనేజీలు. ఈ మిగతా 32 కోట్లలో నిజామాబాద్ నగరంలో ఏ ఒక్క సర్కిల్ కూడా సుందరీకరణ బ్యూటీ లేదు. చిన్న జిల్లాలు 2 లక్షల లోపు ఉన్న జిల్లాలలో కూడా ఆ సర్కిల్ చాలా బాగుంటాయి. దీంట్లో 5 సర్కిల్ బ్యూటిఫికేషన్ అయితే 5 సర్కిల్ సెలెక్ట్ చేసి అప్పుడు ప్రపోజ్ పంపినాం మనం. ఇక పంచాయతీరాజ్ నుండి ఒకటి ఇది కూడా పెండింగ్ ఉంది. 4 కోట్లు 5 పార్కులు వెతికినాం. ఇక ఏమేమి ఉన్నాయి మనకి, ఇంకేమన్నా ఏ డిపార్ట్మెంట్ నుండి శాంక్షన్ అయ్యి ఈ ప్రభుత్వం ఆపేసింది. ప్రభుత్వము 100% స్పెషల్ ఫండ్లో పనులని కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని స్టాప్ చేశారు, ఏది కూడా ముట్టుకోలేదు. అయితే పంచాయతీరాజ్ నుండి 5 పార్కులు 4 కోట్లు అది కూడా ఓకే అయింది. కాంట్రాక్టర్కి కూడా డిసైడ్ అయింది, అది కూడా స్టార్ట్ అయింది. 5 పార్కులే, ఇంకా పార్కులు అంటే ఇక తర్వాత మనం చూస్తాం. ఇక మరి ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఇస్తాయా, కాంట్రాక్టర్ దొరుకుతున్నారా లేదా, చాలా కష్టమైంది. ఎందుకు వాళ్ళు ముందుకు వస్తలేరో మన అందరికి తెలిసిన విషయం. సెంట్రల్ నుండి గత వారం 10 రోజుల క్రితము మన నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్ గారు, బిఎల్ సంతోష్ గారు రావడం జరిగింది. ఎంపీ ఫండ్ వచ్చిన మాదిరి అదే విధంగా, అంటే ఫండ్ కాకుండా ఎమ్మెల్యేల ద్వారా కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్ కావాలని అడగడం జరిగింది. మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారితో 6 నెలల క్రితం వెళ్ళి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ చీఫ్ సెక్రటరీ వారితో కూడా కలవడం జరిగింది. ఎందుకంటే స్మార్ట్ సిటీ స్కీమ్ లేదు, ఆపేయడం జరిగింది. ఈక్వలెంట్ స్కీమ్ ఏదైనా కానీ మాకు ఫండ్స్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మా ఎంపీ గారి సహకారంతో సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి నా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తాను. దాంట్లో ముఖ్యంగా ప్రసాద్ స్కీమ్ కింద, ప్రసాద్ స్కీమ్ అంటే ఒక హిస్టారికల్ చారిత్రాత్మక పురాతన ఆలయాల అభివృద్ధి. హిస్టారికల్ నాట్ ఏదైనా కానీ, కిల్లా ఇక్కడ కంఠేశ్వర ఆలయం, దానికోసము ఒక డిపిఆర్ తయారు చేపిస్తాము. అంటే డెవలప్మెంట్తో పాటు ఇది ప్రసాద్ స్కీమ్. ఈ విధంగా కొన్ని రోడ్ల విషయంలో సెంట్రల్ మినిస్టరు గడ్కరీ గారితో అవి కూడా ప్రపోజల్ పెట్టినాము. అంటే మనకు ఉపయోగపడుతూ నేషనల్ హైవేకు కనెక్టివ్ కావాలి. సో దే విల్ శాంక్షన్. 2-3 ప్రపోజల్స్ పెట్టినాము ఎంపీ గారి ద్వారా, అవి కూడా తప్పకుండా అవుతాయని ఆశిస్తూ ఉన్నాం. ఒక కాన్ఫిడెన్స్ అయితే కలిగింది, నేనేదో చేయగలుగుతానని. అందరూ ఆశీర్వాదంతో గెలిచినందుకు. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ
నన్ను గెలిపించినందుకు మరియు నిజామాబాద్ పార్లమెంటు మా ఎంపీ ధర్మపురి గారికి వారి సహకారంతో నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి మన ఆఫీస్ దగ్గరనే శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. 4 అంటే 2 అర్బన్ 2 రూరల్ అని చేసిండ్రు. సుమారు 390 కోట్ల ప్రాజెక్టు యూజీడీ ప్లస్ వాటర్ వర్క్స్. అయితే ముఖ్యంగా ఈ మెగా ఈ కాంట్రాక్టులతో మనకేం సంబంధం లేదు. అంటే మన డిపార్ట్మెంట్కే మాట్లాడుతాం. మెగా కృష్ణ కాంట్రాక్టర్కి ఇవ్వడం అంటే అంతకుముందే సెంట్రల్ సహకారం, స్టేటు, లోకల్, మున్సిపల్ 3 కలిపి ఉంటాయి. 50% ఆఫ్ ద అమౌంట్ యూజీడీ వర్క్లు స్టార్ట్ అయినాయి, కానీ చాలా స్లోగా ఉంది. యూజీడీకి వాటర్ వర్క్స్కు 900 మంది కావాలి. ఇప్పుడు 170 మందితో స్టార్ట్ అయ్యి ప్రెషర్ పెడతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళ కాంట్రాక్టర్. ఎంపీ గారు కూడా మాట్లాడిండ్రు, రివ్యూలో కూడా మాట్లాడిండ్రు, కలెక్టర్ ఆఫీస్ రివ్యూలో. తర్వాత ఈ 18 వాటర్ ట్యాంకులు 9 అర్బన్లో 9 రూరల్. ఆల్రెడీ 5 వాటర్ ట్యాంకుల వర్క్ స్టార్ట్ అయింది. ఆదర్శ్ నగర్, కంటేశ్వర్ 5 వర్క్ స్టార్ట్ అయింది. నేను మొన్ననే రివ్యూ తీసుకున్న వాళ్ళతోటి 4-5 రోజుల క్రితం 5 స్టార్ట్ అయినాయి. 150 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్. పాత ఏదైతే డ్యామేజ్ చాలా సంవత్సరాల క్రితము, తర్వాత వాటర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ పెంచడం వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 150 మందికి వచ్చింది. తప్పకుండా వర్క్ ఫండ్ శాంక్షన్, వర్క్ స్లో అవుతూ ఉంది. తప్పకుండా కొన్ని అక్కడ అయింది, కొన్ని ఎక్కడ గంగాస్థాన్ 1, ఎల్లమ్మగుట్ట, అంటే ఏదైతే ఈ పాత యూజీడీ ఉందో అంటే పైప్ లైన్లు ఉన్నాయి, స్ట్రక్ అయిపోయినాయి. చాలా దగ్గర ఈ మాన్యువల్స్ లేపిందని క్లియర్ చేశారు. కొత్త లైన్ వేసేది కూడా, కానీ చాలా స్లోగా అవుతుంది. 2 వర్క్స్ కూడా చాలా స్లో అవుతున్నాయి. ఇంకొకటి మొన్న వీరు ఇది పబ్లిక్ హెల్త్ చేస్తాం. పబ్లిక్ హెల్త్ తోటి రివ్యూ పెట్టినప్పుడు సెంట్రల్ ఒక స్కీమ్ అంట 24/7 వాటర్ సప్లై 24/7. ఇది పైలట్ ప్రాజెక్ట్గా అంటే గంగాస్థాన్ 1లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ అంటే సుమారు 600 ఇండ్లు 6,000 జనాలు ఉన్నది. కనెక్షన్ దగ్గర కనెక్షన్ ఇచ్చి 24/7 వాటర్. ఇది కొత్తగా అది. దాని తర్వాత మొత్తం సిటీ అంతా కూడా అంటే ఇది ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అర్బన్లోనే అది కూడా స్టార్ట్ అయింది. వాస్తవంగా మేము కూడా ఇది బాగా ప్రెషర్ పెడతా ఉన్నాం యూజీడీ వర్క్ గురించి, వాటర్ వర్క్స్ గురించి. శాంక్షన్ అయ్యి కూడా పనులు బాగా స్లో నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అన్నీ ఆపేసిన తర్వాత కొన్ని మనం అందుకెళ్ళి చూస్తూ ఉన్నాం, రివ్యూ చేయాలి మనకి ఏది అవకాశం ఉంది. ఇప్పుడు పంచాయతీరాజ్ నుండి పార్కులు, ఇప్పుడు ఈ క్రిమిటోరియం, ఈ పెండింగ్ నుంచి అసలు లైఫ్ పెట్టిన దొరికేది కాదు. అసలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దూకుడు మాటలతో గెలిచింది, అది ఒప్పుకుంటాం. కానీ ఆవేశంలో తను స్లిప్ అయిందా, మనసులున్న చెప్పిండు కౌంట్ డౌన్ మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే మేమేమనుకుంటున్నాం, అందరూ ఇందిరా అంటే కాంగ్రెస్ అలే అంటున్నారు. మొన్ననే చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అట. ఇక దేవుళ్ళ గురించి ఆ దేవుడే చూసుకుంటాడు. దేవుళ్ళ ఒట్టు పెట్టుకొని గెలిచినోడు